హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. దీంతో పోలింగ్ సరళిపై అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. గత ఎన్నికలలానే ఇప్పుడు కూడా పోలింగ్ నమోదైంది. స్థిరంగా ఉన్న పోలింగ్ పైన గెలుపోటములపైన లోతుగా అధ్యయనం చేస్తున్నారు. పోలింగ్ సరళి తమ విజయానికి దోహదం చేస్తుందని మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ధీమాని వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 72% పోలింగ్ నమోదు అయింది. గత ఎన్నికలలో కూడా ఇంచుమించుగా ఇదే పోలింగ్ శాతం నమోదైంది. బీజేపీ నుండి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా గెలుపుపై ఆశలతో ఉన్నారు. ఈసారి గ్రామీణ ఓటర్లతో పాటు పట్టణ ఓటర్లు ఆసక్తిగా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కౌంటింగ్కి మరో 20 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మరింత లోతుగా గెలుపు లెక్కలను వేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోడీ మేనియా, తాను చేసిన అభివృద్ధి విజయానికి దోహదపడతాయని భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు తమను ఆదరిస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరగడంతో తమకే అనుకూలంగా ఉందని ధీమాతో ఉన్నారు క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలు. నేతలతో మాట్లాడి ఇన్పుట్ తెచ్చుకుంటున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు తమకు అనుకూలంగా ఉందని బీఆర్ఎస్ నేతలు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు తమ పార్టీకి ఓటు వేశారని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు పార్టీలు పోలింగ్ బూత్ల వారీగా నమోదైన ఓట్లు, తమకి వచ్చిన ఓట్లపై ఆరా తీస్తున్నారు. అసెంబ్లీల వారీగా నమోదైన పోలింగ్ శాతం, అనుకూల ప్రతికూల అంశాలపై కూడా చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఆయా పార్టీల అధిష్టానం కూడా కరీంనగర్ పార్లమెంటుపై దృష్టి సారించి పోలింగ్ సరళిని తెలుసుకోవడంలో నిమగ్నమైంది. ఎన్ని అంచనాలు వేసినప్పటికీ ఓటర్లు తీర్పుపై స్పష్టత రావాలంటే జూన్ 4 వరకు ఆగాల్సింది.